మీ మీద ఒక ఎలిగేషన్ ఉంది. మీరు ఇంకెవరిని ఎదగనీరు, ఎవరిని మాట్లాడనీరు, మీరున్న దగ్గర అంతా హడావుడి చేస్తూ ఉంటారు అని చెప్పి మీ మీద ఎలిగేషన్ చేసేవాళ్ళు ఉన్నారు. రజనీకాంత్ గారి మీద కూడా అట్లే ఉంటుంది. మీరు ప్రోయాక్టివ్ ఉండి మీరు లీడ్ తీసుకొని యాంకరింగ్ బాగా చేస్తే వేరే గెలుచుంటే నేనేం చేయాలి? అంతేనా? మీరు మీరున్న ప్లేస్లో మొత్తం మీ చుట్టే జరగాలి, పక్కన వాళ్ళు ఎవరు ఉండకూడదు. సేమ్ రజనీకాంత్ గారిని నేను పోల్చుకుంటున్నా. మీరున్న కాడ ఇంకొకరు ఎంతసేపు ఉన్నా ఈ యొక్క క్రాస్ ఫైర్కి సంబంధించి వేరే వాళ్ళు సూట్ గారా అని అడుగుతా అంటుంటుంది అంటున్నా. సేమ్ నన్ను కూడా నా సీట్కి ఎత్త పెట్టారు మీరు, రాజకీయ నాయకులు అనిపించారు. నేను డెఫినెట్లీ స్టూడెంట్ లీడర్ను, ప్రోయాక్టివ్ ఉంటా. సేఫ్ నాకు దేర్ ఇస్ నో అదర్ ప్రొఫెషన్ ఫర్ మీ. ఫుల్ టైం పాలిటీషియన్. మార్నింగ్ 6 లేస్తే దేర్ ఇస్ నో బ్యాడ్ హ్యాబిట్ ఫర్ మీ. అంటే నేను గొప్ప నేను చెప్తాను, నాకు ఎటువంటి దురలవాటు కూడా లేదు. ఈవెన్ ఐ కన్వర్టెడ్ ఫ్రమ్ గుడ్ నాన్ వెజిటేరియన్ టు ప్యూర్ వెజిటేరియన్. సో అట్లా నేను నాకు సంబంధించి రాసుకుంటా వర్క్ షీట్. ఎంతమంది రాసుకుంటున్నారు మీరు లీడర్ని అడగండి. ఈరోజు నాకు ఏం పని ఉంది, నేను ఏం చేయాలి, ఎన్ని కంప్లీట్ అయినాయి. నేను అప్పుడు కాపీలు కొట్టినట్టున్నారు. నేను డైరీ ప్లానర్ పెట్టుకుంటా సార్. నేను అందరికి ఇస్తాను, ఎవరు కూడా ప్రతి నెలకు ఇటువంటి ఒక డైరీ మెయింటైన్ చేస్తాను. నేను పెండింగ్ ఉన్న వర్క్స్ ఏంది, ఎన్ని కంప్లీట్ అయినాయి. నేను ఊరికేనే అట్లా ఒక ప్లానింగ్ ప్రకారం పోతుంటే డెఫినెట్లీ నాలాగా ఉరికి రానోడు ఈర్ష్యపడితే, మీలాగా యాంకరింగ్ చేయాలని ఎవరు అందుకోలేకపోతుంటే వాళ్ళ మీద ఈర్ష్యపడితే ఏం చేయాలో సేమ్ నా పరిస్థితి అదే. జలసి ఉన్నది. మావాడు అప్పుడప్పుడు చేస్తాడు, దిష్టి తీస్తాడు. మా అమ్మ ఉన్నది. మా అమ్మ అంటే అరే నీకు బాగా దిష్టి తెలియదు, దిష్టి తీసే ప్రయత్నం. అట్లనే ఏం చేయాలి చెప్పండి. నేను ప్రొయాక్టివ్ ఉన్నా తప్ప దిష్టి ఇంకో దానికి కూడా తీసుకోవాలి. మీ మీద అవినీతి ఆరోపణలు చాలా వస్తున్నాయి. ఎన్టీపీసీ బూడిద తరలించుకుపోయారని పెద్ద పంచాయతీ జరిగింది. నేను చెప్తున్నా ఏది చెక్ పోస్టుల్లో పైసలు వసూలు చేశారు, అందుకే చెక్ పోస్టులు బీకేశారని చెప్పి పెద్ద రెడీ టు ఫేస్ ఎనీ ఎంక్వైరీ. ఊరికే ఓడి నేను ప్రొయాక్టివ్ ఉండి చెప్తే కదా, ప్రొయాక్టివ్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేయాలి, ఏదో ఒక రాజకీయంగా పడడం, ఏదో మాట్లాడాలి. నేను చెప్తున్నా, నేను నా రాజకీయ గురు చొక్కారావు గారు, పెద్దలు వెంకటస్వామి గారు, సత్యనారాయణరావు లాంటి దగ్గర రాజకీయం వేసుకున్నా. నేను బేసిక్గా గ్రౌండ్లో ఉండి పబ్లిక్ ఇష్యూస్లో ఉంటాం. ఏదైనా ఉంటే గట్టిగా మాట్లాడతాం కాబట్టి ఎదుటివాడు నా మీద నన్ను ఏ విధంగానైనా వీక్ చేయాలనే దానికి ఆరోపణ చేస్తారు. రమ్మన్ చెక్ పోస్ట్ రద్దు చేసేది మొగోడు పొన్నం ప్రభాకర్. రమ్మన్ పోస్ట్లో పైసలు నేను చెప్తాను. అందుకే మీరు డిపార్ట్మెంట్ వెరిఫై చేసుకో సార్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోయి హౌ ఐఎమ్ బ్రింగింగ్ టు సంస్కరణలు ఇవాళ మొత్తం ఏఐ ద్వారా కెమెరాలు నిర్ణయించుకొని రకరకాల ట్రాన్స్పరెన్సీ సిస్టమ్. నేను పంచాయతీ ఎన్టీపీసీ నుంచి బూడిద నా దగ్గర తయారు కాదు, నాకు సంబంధం లేదు. నాకు కాన్సెప్ట్ చెక్ పోస్ట్ మీ దగ్గరే ఉందంటే చెక్ పోస్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ మీ దగ్గర నుంచి వెళ్ళాలి, నాకు సంబంధమే లేదంటున్నా. రమ్మని అటు ఇప్పుడు నన్ను మాట్లాడతారు. దాని అసలు నాకు ఐడియా కూడా లేదు అంటున్నా.